వేములవాడ మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన తిప్పాపురం గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహిళలు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్లు అక్కడికక్కడే నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా గ్రామ పరిసరాల నుంచి నిరంతరం ఇసుక రవాణా జరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రవాణా కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయని, దుమ్ము కారణంగా పిల్లలు, మహిళలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. తక్షణమే చర్యలు తీసుకుని ఈ ప్రాంతం నుంచి ఇసుక తరలింపును నిలిపివేయాలని రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. ఒక్క నిమిషం. నిన్న 2 days బ్యాక్ ఇచ్చిన న్యూస్ పేపర్ చిన్నపిల్లలు రోజు మార్నింగ్ పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఒక్కసారి అక్కడ లోపలికి వచ్చినప్పుడు ఖాళీ ఉంటుంది, పిల్లలకి సగం పోతాయి. కాలేజీ సగం లేదు, సగం అవుతుంది. అక్కడికి తీసుకురా దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాము. మాకు తిప్పాపురంలో ప్రతి ఈ హనుమాన్ టెంపుల్ గల్లికి పుష్కే ట్రాక్టర్లు వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు కాబట్టి మేము వద్దంటలే. కాకపోతే ప్రొద్దున 8 గంటల నుండి నైట్ 10-11 గంటల దాకా కొడుతూనే ఉన్నారు. మాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాడకట్టుకు మొత్తం ఇళ్ళ దుమ్ము దూరుతుంది. ఎప్పుడు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవడం అనేది లేదు. కానీ వాళ్ళే పట్టించుకుంది. ఇప్పుడు ట్రాక్టర్లు అన్నీ పర్మిషన్కు ఈ గుడికి ఆ గుడికి పోస్తామంటే మేము పొలాలలో పోయే స్థలం అది. ఒక్కొక్కళ్ళని చూసి చంపినా చంపుతారు. అక్కడికి పోయి ఒక్కసారి వచ్చి అధికారులు వచ్చి చూసి సంప్రదించగలని కోరిక. ఏంటంటే మనల్ని మాత్రం ఈ ఉష్క ట్రాక్టర్లు ఎన్ని రోజులు నడుపుతారో అన్ని రోజులు మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఇక్కడనే కూర్చుంటాం. ఇక ఏమన్నా ఇది మాత్రము ఆఫ్ చేయాలి. ట్రాక్టర్లు ఉష్క మాత్రం ఆఫ్ చేయాలి. ముట్టద్దు, ఇక్కడికి వెళ్ళి పోవద్దు. ఇక మాకు కాళ్ళ కాడికి వెళ్ళి తీస్తారు, దేవస్థానానికి తీస్తారు. ఎక్కడన్నా ఎక్కడ నడుస్తుంది ప్రభుత్వం చెప్పండి. ఇక కాళ్ళల్లో ఉష్క తీసుకోతారా రాజన్న టెంపుల్కు? ఎన్నన్నా న్యాయం ఉందా? ఈ తిప్పపూర్లో తప్పించి ఎక్కడ లేదా ఉష్కే? మమ్మల్ని మొత్తం అడవి ఎత్తూరు, తిప్పపూరి గ్రామాన్ని అడవి ఎత్తూరు. మరి మొత్తం అక్కడికి పొలం కాడికి పోవాలంటే మాకు భయం అవుతుంది. రైతులకు ఎవరు వచ్చి మాట్లాడతారో మాట్లాడని అధికారులను రమ్మను, వచ్చి వాళ్ళని మాట్లాడి ఇక్కడ మాకు ఏందో న్యాయం చెప్పమనండి. మాకు న్యాయం చేసిన తర్వాతనే ఉష్క ట్రాక్టర్లు కదురుతాయి. అది దాకా మేము మాత్రం జరగనియ్యం. ఇదే పట్టుదల కొద్ది ఉంటాం. రోడ్డు పంట పిల్లలు వస్తే బాగా ఇబ్బంది అవుతుంది. షాప్లో మొత్తం దుమ్మే, ట్రాక్టర్ వల్ల అసలు ఉండాలా పోవాల, మొత్తం రోడ్ అంతా ఇబ్బంది అవుతుంది. స్కూల్కి వచ్చే పిల్లలు అసలు ఎటు పోతారో అర్థమైతలేదు. ఈ దుమ్ముతోటి షాప్లో మొత్తం దుమ్మే, ఎవరు వచ్చే వాళ్ళు కూడా వస్తలేరు. నీళ్ళు పోస్తున్నామంటారు, నీళ్ళు పోసినాక కాసేపు అయినా కారిపోతుంది. అది అసలు సమస్య ఎప్పుడు తీరుతుంది? మీరు 2 రోజుల నుండి తీసుకపోతారు. ఇంతేనా? తిప్పపురంలో మొత్తం పట్టించుకునే లేరా? అసలు ఇసుక తీసుకపోతారు కానీ ఇంకా వేరే దారి లేదు. చూసుకోవాలి మీరు. మా షాప్లో ఎందుకు ఇబ్బంది పెడతారు? మోరి గురించి అయితే ఇక్కడ నుండి అయితే ఒక 10 సార్లు ఇచ్చినాం వాడకట్టలు, ఎవరు రాలే చూడలే. రోడ్ 10 సార్లు చేసి మళ్ళీ మొదటికి వచ్చింది. అసలు తిప్పపురం గురించి పట్టించుకోవాలేదు. ఎవరు చెప్పినంతే ఉంటుంది. రోడ్డు గురించి కూడా, మోరం గురించి, ఉష్క గురించి, దేని గురించి చెప్పినాను. పిల్లలు అట్లా వస్తుంటే మొన్న 3 పిల్లలు కొంచెంలో మిస్టేక్ అయింది. మా మనమడే వేరే వాళ్ళు అక్కడ నుండి వస్తుంది, ఇక్కడికి వెళ్ళి కారు మొత్తం చిన్న అది అయిపోయింది. శని రోజులని ఎవరిని అడిగినా పట్టించుకోరు, అందరు చెప్తారు పోతారు. అంతే. ఈ ఊరు గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ ఉష్క బంద్ చేయాలి అంతే. దృష్టికి పట్టించుకుంటలేదు, ఏది చేసినా పట్టించుకుంటలేదు. అసలు రోడ్డు గురించే పట్టించుకుంటలేరు. అసలు ఈ తిప్పపురం గురించే పట్టించుకుంటారు. పిల్లలు వచ్చడానికి భయపడుతున్నారు. పిల్లలు అక్కడ నుండి రావాలంటే మీరు ట్రాక్టర్లు ఇక్కడ నుండి ఒకటి ఇక్కడ మొన్న కారు వచ్చింది, 3 పిల్లలు కొంచెంలో మిస్టేక్ అయింది. ఎవరు ఇస్తారు? ఎవరు బాధ్యత దానికి? అందుకోసం నేను చెప్తున్నాను, మీరు ఇక్కడ నుండి ఉష్క తీసుకోవడం బంద్ చేయాలి.